నీ శరీరమును కూడా దేవుని చిత్తానికి అప్పగించగలవా? నీ శరీరం కూడా దేవుని ఏర్పాటులోకి తేగలవా? శరీరాన్ని కూడా ఉపదేశంలోకి తేగలవా? చర్చి కంటే రావట్లేదు కదండి, సహవాసంలో ఉండలేదు కదండి, నా మనసంతా ఎప్పుడు చర్చి చుట్టూ తిరుగుతుంది. దైవే తిరుగుతావేట ఇక్కడ. ఇది ఫెలోషిప్ ఏమో విగ్రహారాధికులతోనట, ఎవరమంతా బెలియాలతో, చీకటితో, లోకంతో. నోరు తెరిస్తే మాత్రం క్రైస్తవ భాష. దేవుని చిత్తం అండి, దేవుని కృపండి, దేవునికి స్తోత్రం అండి, దేవుని దయ్యండి. బ్రదర్ గారు, సిస్టర్ గారు, పాస్టర్ గారు, క్రైస్తవ భాష కొంత నేర్చుకున్నావురా? బతుకు మొత్తం లోకంలో వచ్చింది. ఇంకా నీ సర్కిల్ వేరు, నీ రూట్స్ వేరు, నీ ఫ్రెండ్స్ వేరు, నీ లింక్లు వేరు, నీ కనెక్షన్లు వేరు. రాయ్ ఒక మూట తీసుకొచ్చి ఎత్తం కాదు, డబ్బులు కాదు. 4వ పాయింట్, ఫస్ట్